వరుసగా 3 మ్యాచ్ల నుంచి చూస్తున్నాం. ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై అయిన టీమ్స్, ఎలిమినేట్ అయిన టీమ్స్‌తో ఓడిపోతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటన్స్ పైన 33 రన్స్‌తో గెలిస్తే ఎస్ఆర్‌హెచ్ ఆర్సీబీ పైన 42 రన్స్ తేడాతో గెలిచింది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్స్ తేడాతో 3 బాల్స్ మిగిలుండగానే పంజాబ్ కింగ్స్ పై గెలిచింది. అండ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటన్స్ ని ఓడించి ఈ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తుందా చూడాలి. గుజరాత్ టైటన్స్ కి టేబుల్ టాపర్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆడే నెక్స్ట్ మ్యాచ్ లో గెలిచిన ఇద్దరికి 19 పాయింట్స్ మాత్రమే వస్తాయి. అదే జీటీ ఈ మ్యాచ్ లో గెలిస్తే 20 పాయింట్స్ వస్తాయి. సో జీటీ కంఫర్టబుల్ గా ఫస్ట్ ప్లేస్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు డబుల్ హెడర్ లో ఇంకో మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ ఆడబోతున్నాయి. ఈ రెండు టీంలు కూడా తమ ప్రైడ్ కోసం ఈ మ్యాచ్ ఆడుతున్నారు. అండ్ ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కి హోమ్ మ్యాచ్ అయినప్పటికీ ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నారు. కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో కోల్కతాలో ఆడిన మ్యాచ్ లో కేకేఆర్ ఎస్ఆర్హెచ్ పైన 80 రన్స్ తేడాతో గెలిచింది. అండ్ ఇక కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన 29 మ్యాచెస్ లో 20 మ్యాచెస్ కేకేఆర్ గెలిస్తే కేవలం 9 మ్యాచెస్ మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఎస్ఆర్హెచ్ ఆడిన లాస్ట్ 2 మ్యాచ్ల్లో బ్యాట్ అండ్ బాల్ తో మంచిగా పర్ఫామ్ చేశారు. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాలతో ఈ సీజన్ ని పాజిటివ్ సైన్ తో ముగించాలి. అండ్ ఈ సండే ఒక మ్యాచ్ లో ఎంఎస్ ధోని, మరొక మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఆడడంతో మన తెలుగు స్టేట్స్ కి ఒక సూపర్ సండేగా మారబోతుంది. అండ్ ఈ రోజు జరిగే ఈ 2 మ్యాచ్ల్లో మీరు ఏ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.